హలో ఎలా ఉన్నారండి? మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను నేను. మాకరోని సోర్బా అండి, సోపు. ఓకే, చూస్తున్నారు కదా, ప్యాకెట్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. తయారు చేసే విధానం మీకు కావాల్సినవి చూసేసుకుందాం. ఓకే, మాకరోని మన బియ్యం ఎలా ఉంటాయి అలా ఉంటాయండి, చిన్నవి, స్మాల్, బాగా స్మాల్, వేరే. ఓకే, దీనికి కావాల్సింది చికెన్ అండి. చికెన్ బ్రెస్ట్ ఉంటుంది కదా, అది మనము నీళ్ళు పోసి కొంచెం ఒక 5 minutes ఉడికించాలి. ఓకే, బటర్ అండి, ఆనియన్స్ చిన్న చిన్నవి, నేను 1/2 cup వేసాను. మాకరోని సేమ్ ఇలా ఉంటుందండి. ఓకే, చికెన్ నేను ఉడికించాను కదా, అది చిన్న చిన్న స్మాల్గా నేను కట్ చేసుకున్నాను. ఓకే, కోస అండి 1, క్యారెట్ 1, పొటాటో 1, మ్యాజీ అండి, చికెన్ మ్యాజీ. ఓకే, నేను ఓపెన్ చేశాను. 1 బ్లాక్ పెప్పర్ స్మాల్, చిన్నదండి, కొంచెం వేయాలి. సాల్ట్ స్మాల్, మిక్సీ స్పైసెస్ అండి, చిన్నది కొంచెం, ఏంటంటే కలర్ రావడం కోసం వేసుకున్నాను. ఇందులో పసుపు కానీ ఏమీ యాడ్ చేయకూడదండి. నేను ఏం చూపించానో అవే యాడ్ చేయాలి. ఓకే, తయారు చేసే విధానం మనం చూసుకుందాం. ఆనియన్స్ అండి ఇలా కొంచెం రావాలి, ఆల్రెడీ నేను కొంచెం వేపాను. ఓకే, ఈ టైప్లో రావాలండి, బ్లాక్ అయితే రాకూడదండి, అస్సలు మీరు చూసుకోవాలి. ఓకే, వెజిటేబుల్ అన్నీ వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెం కుక్ అవ్వాలన్నమాట. ఓకే, ఓకే అండి, ముందు బటర్ వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకుని కొంచెం వేగిన తర్వాత మన వెజిటేబుల్ అంతా వేసుకుందాం. కొంచెం కుక్ అయ్యేసరికి రీసెంట్గా నాకు ఒక ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ ఎదురైంది. ప్రాబ్లమ్స్ అంటే ఏమీ కాదండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్నే ఒక 2 రోజుల క్రితం ఏమైందంటే, ఓవెన్ ఉంటుంది కదా, ఆ ఓవెన్ ఏమైందంటే చెడిపోయింది. అంటే నేను ఇలా తిప్పటం, నేను చికెన్ పెడుతున్నాను, చికెన్ పెడదామనేసి ఫస్ట్ మనం వెయిట్ చేసుకోవాలి కదా 5 minutes. అందుకనేసి నేను చక్రం కింద తిప్పితే అది ఏం చేసిందంటే వెంటనే నా చేతిలోకి వచ్చేసింది అన్నమాట. నేనేం చేయకుండా తిప్పరేంటో వచ్చేసింది, అసలు తెలియని రీతిగా. అయితే నాకైతే చాలా భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందంటే, ఇక్కడ నేను చాలా కంట్రీస్కి వెళ్ళాను కానీ ఇటువంటి సిచ్యువేషన్ నాకు ఎదురవ్వలేదండి. ఏంటంటే ఇక్కడ ఏది పోయినా ఖచ్చితంగా డబ్బులు కట్ చేసుకుంటుందండి ఇప్పుడు జీతంలో. అయితే నాకు చాలా భయం వేస్తుంది. అలా 3 రోజులు అయింది, కానీ నా మనసు చాలా గద్దింపుగా, చాలా భయం వేసేది అన్నమాట. ఎందుకంటే ఏ తప్పు మనం చేయలేదు, కావాలని దాన్ని మనము పోగొట్టలేదు, విరగొట్టలేదు కూడా. ఇలా నేను తిప్పేసరికి అది వెంటనే నా చేతిలోకి వచ్చేసింది. బిఫోర్ అది ఒకవేళ వేరే కద్దమ్మ అలా చేయొచ్చేమో, కానీ ఒకవేళ విరగొట్టేసి అలా పెట్టేసింది, నాకైతే తెలియదు, తప్పమని వస్తుంది అన్నమాట. ఏంటి నేను యూజ్ చేశాను అయినా సరే ఎందుకు ఇలా వచ్చేసిందన్న చాలా భయం వేసింది. లేదంటే వంటగదిలో సిసి కెమెరా ఉంటుంది, మన అబద్ధం ఆడటానికి కూడా ఉండదు. అయితే ఏమైందంటే ఇంకా అలా అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చి నేను ఆ పొయ్యి దగ్గరే నుంచుంటున్నాను, ఆ చక్రం దగ్గరే నుంచుంటున్నాను. అటెళ్ళొచ్చి ఒక పక్కన నాకు మేడం చూద్దనేసి భయమూ ఉంటుంది. తర్వాత ఇలా చక్రం తీతా ఉంటున్నాను, టప్పని వచ్చేస్తుంది, మళ్ళీ పెట్టేస్తుంది అనమాట. ఈ టైంలో నేను అసలు నాకు చాలా భయం వేసింది. భయం అయితే ఇలా మా ఆయన గారికి చెప్పాను. అయితే ఇలా ఉందండి నా పరిస్థితి అంటే, అప్పుడు ఆయన మెసేజ్ పెట్టారు, ఎలా ఉన్నావు ఏంటి అని పెడితే, ఇలా ఉంది పరిస్థితి అమ్మా అని చెప్తే ఆయన అంటున్నారు, పోవా వస్తువులు అయితే పోవా అనేసి, ఎందుకు భయపడుతున్నాం అనేసి అన్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషను ఎలా ఉంటుందో, ఏ పరిస్థితిలో ఉంటుందో మనకు మాత్రమే తెలుసు. అవతల ఉన్న వాళ్ళకి ఏమాత్రం కూడా తెలీదు. ఎందుకంటే అనుభవించే వాళ్ళు మనం, ఇక్కడ చేసే వాళ్ళు మనం. ఎవరికి ఏ రీతిగా భయపడాలో, ఏ రీతిగా మనం వినయం ఇవ్వాలో మనకు మాత్రమే తెలుసు, అవతల ఉన్న వారికి తెలియదండి. అని భయం వేసింది. అయితే నేనైతే ఇంకా దాన్ని తర్వాత రోజు ఏం చేశాను, నేను ఓపెన్ చేసి నేను చేసేద్దాం అనేసి చేశాను. కానీ నాకైతే ఆ చక్రం పెట్టడానికి అవ్వలేదు.
అవ్వపోయేసరికి నేను ఇంకేం చేశాను, ఇంకా నేను వెళ్ళి ఏదైతే అయింది అనేసి ఇంకా నేను మోకాలు వంచి స్నానం చేసి నేను మోకాలు వంచి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని ఒక వాగ్దానం చేసుకున్నా. ఎందుకంటారా, ఇక చిన్నదానికా చక్రానికే నువ్వు ప్రార్థన చేసుకోవాలని మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు. కాదు, అది చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అది ఎక్కువ రేట్ అయినా కానీ మన కష్టపడే జీవితంలో ₹1 పోయినా మనకి మన ప్రాణం విలవల్లాడిపోద్దండి. మనం ఏమి తెచ్చుకోం కదా, అసలు ఒక డ్రింక్ కానీ ఏం కానీ మనం అసలు ఏం తెచ్చుకోం కదా. అటువంటిది ₹1 ఆవిడ తీసుకుంటే మనకి చాలా, ఎందుకంటే మన అవతలకి మనం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అందుకనేసి అయితే అయింది. సో ఇంకా నేను ప్రార్థన చేసుకుని ఇంకా దేవుడి దగ్గర నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఇంకా అయ్యా, నేను చేసిన తప్పు ఒప్పు నాకైతే తెలియదు, కానీ మరి నేను ఈ సిచ్యువేషన్లో నేను ఉన్నాను అంటే నా యజమానురాల దగ్గరికి వెళ్ళి నేను సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాను. నాకు ఎంతగానో భయం వేస్తుంది అనేసి, నా పక్కన ఎవరూ లేరు అనేసి, నాకు నువ్వే నా పక్కన నువ్వు ఉండాలి, నాకు ధైర్యాన్ని సహాయం చేయాలనేసి నేను ఆయన దగ్గర ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శుక్రవారం నీకు ఉపవాసం ఉంటాను ఆయన. నేను దేవుడి దగ్గర నేను ఎంతగానో గోజాడి నేను ప్రార్థన చేసుకుని కన్నీటితో తర్వాత నేను తన వీడియో తీసి నా ఫోన్ నుంచి వీడియో పెట్టేశాను. అయితే ఏమీ అనలేదండి, అయితే ఏమనలేదు. మళ్ళీ నాకైతే దుఃఖం వచ్చేస్తుంది. మరలా నేను పెట్టాను. నేనైతే ధైర్యం చేసుకుని, మేడం మరి నేను మీకు ఇలా అయ్యింది, నేనైతే ఏమి చేయలేదు, ఇలా తిప్పుతో వచ్చేసింది, నువ్వు నన్ను తిట్టుకో కోప్పడుకో, నాకు ఏడుపు వచ్చేస్తుంది, కానీ నువ్వు నీకు ఏం కావాలంటే జీతం కావాలంటే తీసుకో మేడం అని చెప్పాను. అయితే లోపలికి కేకేసిన తర్వాత మరి ఏం చేసావు అంటే ఇలా చేశానంటే ఇంకేం మాట్లాడలేదు. హలో, నేను ఇందాక చూపించాను కదండి మా కొన్నేస్, చూసారా ఎలా బాయిలింగ్ అవుతుందో. సరేనా, ఇది బాయిలింగ్ అయిన తర్వాత కుక్ అయిపోయిన తర్వాత చూడండి 1 లెమన్ అండి. ఓకే, కొంచెం కొత్తిమీర, నేను ఆల్రెడీ లెమన్ నేను జ్యూస్ చేసేసాను. ఓకే, 1 లెమన్ అండి, నిమ్మకాయ. ఓకే, ఇది కూడా వేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, చూస్తున్నారా బ్యూటిఫుల్గా ఉంది, బాగుంది కదా. ఇటువంటి వీడియోలు మీకు నేను చిన్న వీడియోలు మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే, ఒక సీక్రెట్ చెప్పనా అండి, ఈ సోప్ అండి మా బావకి చాలా ఇష్టం అండి, చాలా 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 ఇష్టం. మా మేడం ఎక్కువ రోజు ఇదే అలా ఆయనకి ప్రత్యేకించి చేయమంటుంది. ఏదైతేనే తాగుతాడు, మరి ఏది ఆయన తీసుకోరు, చాలా బాగుంటుంది. నిమ్మకాయ వేస్తాం కదండి, పుల్లగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, అయిపోయిందండి ఆల్మోస్ట్. ఓకే, సేవ్ చేసుకుందాం. చూసారా చికెన్ క్యారెట్ మొత్తం అంత బ్యూటీగా ఉంది, చూసారా. ఓకే ఫ్రెండ్స్, అదండి. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.